హాయ్. హలో అండి. జంతికలు చేపించుకుంటున్నా అండి మా అమ్మోళ్ళతో. మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితుంది కదా! ఇంకా వాళ్ళకి ఏమైనా స్నాక్ చేపించుకుందామని ఇంకా జంతికలు చేపించుకుంటున్నాను. ముందుగా ఈ జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం. 2 కేజీలు బియ్యం పట్టించుకున్నానండి. 2 కేజీల బియ్యానికి కొద్దిగా వాము, కొద్దిగా అంటే తగినంత వామేసుకొని, ఇంకా కారం, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత నేనేందంటే మినపగుండ్లతో చేసుకుంటున్నానండి ఇవి. మినపగుండ్లు ఏం చేయాలంటే ఫస్ట్‌గా మనం కడిగి ఒక 2, 3 ఆర్ విజిల్స్ ఏపిచ్చుకొని తర్వాత మిక్సీ పట్టుకొని, ఈ మిశ్రమంలో ఏసుకొని మంచిగా ఇలా ముద్ద లెక్క కలుపుకోండి. ఇంకా వీటితో జంతికలు, ఇంకా ఆకుపకోడి, ఇంకా చక్రాలు ఏ వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. చాలా బాగా కుదిరినాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు మాత్రం ఇలా జంతికలు చేసుకోవచ్చు. ఇలా ఎన్ని తిన్నా ఏం కావండి. ఎందుకంటే శనగపప్పుతో కాకుండా ఇలా మినపప్పుతో తింటే చాలా హెల్తీ. పిల్లలకి కూడా చాలా హెల్తీ అని ఇంకా చేపించుకున్నాను. చూడండి మామూలు ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా ముందుగానే జంతికలు ఇలా చేసుకొని ప్రాసెస్‌లో ఒక్కొక్కటిగా వేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా మా చెల్లె వేస్తూనే ఉంది. మా అమ్మ ఇంకా నూనెలో వేస్తూనే ఉంది. చాలా మంచి కుదిరినాయండి ఈ జంతికలు. పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలకి ఇలా అంటే ఫస్ట్‌గానే ఏవైనా స్నాక్స్ చేసుకొని పెట్టుకోవడమే బెటరు. అప్పటికప్పుడే స్నాక్స్ దొరకాలంటే దొరకవు గదా! వాళ్ళు గూడా ఇంకా తినాలి. స్కూల్‌లో ఒక అన్నమే గదా తినరు గదా! స్నాక్స్ గూడా తింటారు గాబట్టి ఇక స్నాక్స్ ఎక్కువే చేపించుకున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసేటోళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.